హాయ్! హలో! నమస్తే. ఈసారి సంక్రాంతికి నేనేం నోముకున్నానో చూసేద్దాం రండి. 5 గురుగులు అంటే ప్రతిసారండి పసుపు, కుంకుమ అంటే తల్లిగారు ఇస్తారు గదా! అది ప్రతిసారి జీడి గింజలు, రేణి పండ్లు, చిలుకలు ప్రతిసారి ఉండే, నువ్వుల ముద్దలు, పల్లీల ముద్దలు ప్రతిసారి ఉండే. ఈసారి పోచమ్మ జల్లెల నోమని నోముకున్నాను. తర్వాత ఈ ధనధాన్యం నోము ప్రతిసారి నోముకుంటాను నేను. 13 కాయిన్స్ బియ్యం వేసి. తర్వాత ఈ మహాలక్ష్మి నోము కూడా అంతే నేను నోముకుంటాను ప్రతిసారి. తర్వాత పసుపులో పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతిదేవి ఈ 3 నోముకుంటాను. పార్వతీదేవి అంటే పసుపు పోసుకుంటాము. అది లక్ష్మీదేవి అంటే కాయిన్స్ తెలిసిందే కదా! సరస్వతి అంటే అమ్మవారికి పెన్నులు, బుక్కులు ఇవి అండి. ఈ మహాలక్ష్మి నోముకొచ్చే చిట్టి గాజులు, గోమతి చక్రాలు, తామర గింజలు అండ్ గవ్వలు, కాయిన్స్ 108 కాయిన్స్. మా ఇంట్లో మాత్రం నేను వీడియోలో చూసిన విధంగా మా ఇంట్లో మాత్రం మా అత్తమ్మ నాకు ఇలానే నోము పట్టించారు కాబట్టి నేను అలానే నోముకున్నాను. కొందరు ఎవరి ఇంటి వంతన తీరు వాళ్ళు నోముకుంటారు. మా ఇంట్లో మాత్రం ఇలానే నోముకుంటాము మేము. ఎందుకంటే మన అత్తమ్మ వాళ్ళు చెప్పిన విధంగానే మనం నడుచుకోవాలి కదా! పాలు పొంగియడానికి మేము ఇలా రెడీ చేసాము చూడండి. ఆ రాళ్ళు పెట్టి 3 రాళ్ళు పెట్టి పిడికలు పెట్టి మాత్రం ఇలా చేసేసాము. పాలైతే పొంగినాయి. అది అక్కడ మేము నోముకుంటుంటే ఇక్కడ వాళ్ళు మగవాళ్ళు ఉంటారు కదా భర్తలు. అయితే వాళ్ళు ఇక్కడ పాలు పొంగిస్తూ ఉంటారు. మా ఇంట్లో మాత్రం చూశారు కదా! ఈ 4 మూలల దారాలు 5 వరుసల దారం తర్వాత పూజంతా అయిపోయిన తర్వాత మంగళహారతి స్టార్ట్ చేశాము. ఏదో చిన్నగా నాకు వచ్చిన దాంట్లో పాట మాత్రం పాడేశాను. ఇంతటితో సంక్రాంతి నోములు